ఓ గాలి ఎక్కువైపోయింది, ఏ మాటగా మాట, చాలా ఎక్కువైపోయింది గాలి. పిల్లల్లో కడుస్తాము. ఓ మీ ఊర్లో రోడ్లు ఎప్పుడు వేసారని ఎవరైనా అడిగితే కనుక ఒకటే ఆన్సర్, ఓజీ సినిమా అప్పుడు మా ఊర్లో రోడ్లు వేసినారు. డేట్ కానీ బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు వేస్తున్నారు రోడ్లు ఇంకా మా ఊర్లో అయితే. పర్లేదు, కొంచెం త్వరగా వేసేస్తే బాగుంటుంది, మామూలుగా ఉండదు. ఓ స్లోగా పోవాలి ఆయన, లేదంటే బరువు, చాలా బరువు. ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఓజీ సినిమాకి. ఓజీ సినిమాకి ఇంకా పోయి ఫుల్ వైబ్ అయ్యేది ఒకటే మ్యాటర్. ఈ సిల్కీ హెయిర్తో వచ్చిన ప్రాబ్లమే, తల స్నానం చేసినామా తీరిపోతుంది. ఎంత బాగా రెడీగా, నీట్గా రెడీగా మొత్తం ఎత్తిపోతుంది అసలు. అది దాంట్లో మనం కాస్త లాంగ్ హెయిర్ అనేది పెంచినాం కదా, చూడండి ఎట్లుందంటే మామూలు ఉండదు. ట్రైన్లో ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. టికెట్ గురించి డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా మాట్లాడుకున్నాం. మొత్తానికైతే ఓజీ సినిమాకి వచ్చేసాం. ఓజీ సినిమాకి 25th రావాల్సిందే, నేను 26th అయితే వచ్చా. మెయిన్ రీజన్ ఏంటంటే హైప్తో మనం ఏంది చూడలేము సినిమాని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ అంటే ఇటు సైడ్ మొత్తం ఇంకా ఫ్లెక్స్లు ఎట్లా కట్టించినారు, మొత్తం అన్ని ఫ్లెక్సీలు అవి ఇవే సరిపోయింది. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి పర్లేదు. కానీ ఏ మాటకా మాట ఓజీ సినిమా భారీ ఉందంట. నిన్నే రావాల్సింది, నిన్న కొన్ని పనులు ఉండే. పైగా ఈ హైప్తో మనం సినిమాకి వచ్చినామనుకోండి, కూలీ సినిమాలకు దెబ్బ అయిపోతుందేమో అనే ఒక భయంతో కూడా రాలేదు మనం. అది మెయిన్ రీజను. టికెట్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం, డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ రివ్యూ అయితే కనుక ఇంకేం లేదనమాట. సినిమానే సూపర్ ఉంది, చాలా బాగుందని టాక్ అదే కాదు, నిజం అదే. ఎందుకంటే మనం సుజిత్ భయాన్ని నమ్ముకున్నాము, మెయిన్ రీజన్ అదే. డైరెక్ట్ ఇంకా సినిమాలోకి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం సెకండ్ డే ఎట్టుందని. ఫోర్త్ స్క్రీన్ ఇచ్చినారు, ఆడుతున్నట్టుంది ఇంకా పైన సినిమా. మంది ఫోర్త్ స్క్రీన్. నిన్న మిరాయి సినిమా తీసేసి అన్ని స్క్రీన్లు ఈ సినిమాకి అయితే ఇచ్చినారు. అంటే ఓజీ సినిమాకి అన్ని స్క్రీన్లు ఓజీ సినిమాకి అయితే ఇచ్చినారు. అందువల్ల మనమైతే కనుక ఇప్పుడు ఫోర్త్ స్క్రీన్. నిన్న అయితే కనుక 4 స్క్రీన్లు. ఇందులో రంగా సినీ సెంటర్ లేదు, ధర్మారంలో ఉంటుంది. ఇందులో 4 స్క్రీన్లు ఉంటాయి. ఆ 4 స్క్రీన్లు కూడా ఓజీకి వేసేసారు నిన్న. అంటే హైప్ అంత ఉందనుకోండి. తమిళనాడులో వచ్చేసి కబాలి సినిమా ఎట్లానో అట్లా మన తెలుగులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఓజీ సినిమాకి అంత హైప్ ఉంది. జస్ట్ వెళ్దాం, సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, వద్దాం. మనతో పాటు అయితే ఎవరు రావట్లేదు, మనం అక్కడే అనమాట వస్తుండేది. స్క్రీన్ 4 ఇంకా వదలలేదు అనుకుంటా, స్క్రీన్ 4. మనమైతే థియేటర్లో కూర్చున్నాము, చూడాలి మరి ఎలా ఉంటుందో సినిమా. ఈరోజు ఇంకా హౌస్ఫుల్, మ్యాక్సిమం హౌస్ఫుల్. అందరూ ఫ్యామిలీస్ అయితే వచ్చినారు సినిమాకి. చూడాలి ఎలా ఉందని. బాహుబలి రీ-రిలీజ్ టైం. Goosebumps.
ఈ సినిమా పక్కా వస్తా, రిలీజ్ పక్కా వస్తాయి సినిమాకి, ఖచ్చితంగా రావాలి. ఈ రూల్ అసలు తెలుగు సినిమాని పెంచిందేదే ఆ సినిమా. సినిమా పోగొట్టి ఇట్లా రేపు పక్కా రాలి, మీరు కూడా రావాల్సిందే, పక్కా అయితే ఫిక్స్, పక్కా రావాలి సినిమా. గంభీరా హానెస్ట్గా చెప్పాలంటే నాకైతే మూవీ ఓకే ఏజ్గా అనిపించింది. మీన్స్ స్టోరీ పరంగా ఓకే, ఏదైనా నాకు వర్కౌట్ అయింది అనిపించిందంటే తమన్బాయ్ బీజియం ఇచ్చి పడేసినట్టు. తమన్బాయ్ బీజియం వర్కౌట్ కాదంటే ప్రియాంక మోహన్ చనిపోవడం చాలా ఈజీగా చనిపోయిందంటే, ఇప్పుడు గన్ను ఫైర్ చేస్తుంటారు, వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటారు, మధ్యలో పోయి సిలిండర్ రిలుస్తుంది, అదే పనికి చనిపోతుంది. అదే పనికి వచ్చి చచ్చిపోతే ఎట్లుంటుందో అట్లుందన్నమాట. చూడాలి సెకండ్ హాఫ్ ఎలా ఉందో. ప్లస్ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ఎందుకంటే అది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ప్రియాంక మోహన్ చనిపోతుంది కదా, ఇప్పుడు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, కానీ లాస్ట్ వరకు చూసేంతవరకు తెలిసలేదనమాట. సినిమా అయితే పర్లేదు, సూపర్ ఉంది. మెయిన్గా చెప్పాలంటే జానీ సీక్వెన్స్, ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అయితే అదిరిపోయింది ఈ సినిమా. యా, మరి సూపర్ అని చెప్పలేం కానీ బాగుంది. ఎందుకంటే మన సుజిత్ గురించి తెలిసిందే కదా, వీళ్ళకి ఎక్కువ స్టోరీ పెడితే కనుక వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి సుజిత్ అయితే ఇలా పెట్టాడు అనుకుంటా. ఐ థింక్ మ్యాక్సిమం ఎక్కువ స్టోరీ పెడితే అంటే సాహో సినిమా లాగా మళ్ళీ దెబ్బేసేస్తారని చెప్పి ఇట్లా పెట్టినారనుకుంటా. కానీ సినిమా అయితే అదిరిపోయింది, చాలా బాగుంది సినిమా అయితే. వెయిటింగ్ ఫర్ ఓజీ 2 ఆర్ సాహో 2. బాగుంది సినిమా, అంతే, నాకైతే నచ్చింది. ఇంకంతకన్నా ఇంకెక్కువ చెప్పలేను, చెప్పకూడదు. త్వరగా సినిమా అయితే వచ్చి చూడండి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. టాటూ వేసుకున్నా కానీ ఏం బాగాలేదా? బాగాలేదా? వేయించుకునేది కాదు చెప్పేది నేను. ముందు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తే నీకు ఇది తీసుకోరు. ఏమైతుంది? బాగుందా బాగాలేదా? కోన్ అది ఇప్పుడు ఆన్ చేసినావా? గవర్నమెంట్ ఉద్యోగాలు రావంటే చూడు, కోన్ మా ఇది పర్మనెంట్ వేయించుకుంటాను నేను. కోన్ ఇది, కోన్తో వేసేది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ పీకేజ్. ఆఫ్ చేసిన ఆఫ్లోనే